అందరికి నమస్కారం అండి. నేను ధన్వి కంపెనీలో ఎస్ఓగా పనిచేస్తున్నాను. ఇక్కడ మన గ్రామం వచ్చేసి సాగరం, మండలం వచ్చేసి జఫర్గడ్డలో ఉన్నాం. మనం డిస్టిక్ వచ్చేసి జనగాం. ఇక్కడ మన సంధ్య అనే న్యూ వెరైటీని చూడడానికి వచ్చినాం. ఒకసారి మనం తాత మాటలు కూడా విందాం. అంటే సంధ్య వెరైటీ ఎట్లున్నది, కాయ సైజ్ అయినా కానీ నల్లికి తట్టుకున్నదా తట్టుకోలేదా అనేది ఒకసారి తాత మాటల్లో కూడా మనం తెలుసుకుందాం. తాత నమస్తే. తాత నమస్తే. ఈ సంధ్య అనే వెరైటీ వేసిరు కదా, ఇప్పుడు ఎట్లుంది తాత? మీరు ఎకరం వేసిరు కదా సంధ్య అనే వెరైటీని, ఇప్పుడు ఎట్లుంది తాత? ఇది కాయ సైజ్ అయినా కానీ సైజ్ కూడా దగ్గర 4 ఇంచులు 5 ఇంచులు ఉన్నది తాత. ఇంకా నల్లికైనా కానీ బొబ్బకైనా కానీ ఏమైనా తట్టుకున్నదా? నల్లి వచ్చింది. నల్లి కూడా చిన్నప్పుడు కానీ వచ్చినా కూడా తట్టుకున్నది. తట్టుకొని కింద పడ్డది. ఒకటి వేయింది, ఒకటి పడ్డది. తట్టుకున్నది. కూర్చోవడం కూడా తక్కువ వచ్చింది. పేరు నాగరాజు, పిట్ట నాగరాజు. నేను మన పెనుగొండ అగ్రిమాల వీరన్న దగ్గర నుంచి సంజయ్ వెరైటీ ఎంచుకున్నా. నేను కాకపోతే మాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. కాకపోతే ఈ సంవత్సరం ఈ సీడ్ పెడతాను పెట్టినాం. వైరస్ తక్కువ, కాపు అయితే మంచిగానే కాసింది. ఏరలేదు ఇంతవరకు అయితే. ఏరితే ఇక చూడాలి దాన్ని దమ్మైంది అనేది. మొత్తం 30 కాస్తుంది, 30 అయితే అనుకుంటాను ఇప్పటి వరకు అయితే. పచ్చిది ఇచ్చిదంతా విత్తనం అయితే వైరస్ వచ్చేసి ఒక 5% అంతే. అంటే ఇప్పుడు అది స్టార్టింగ్ నుంచి అయితే లేదు. ఇక చూడాలి దీన్ని బట్టి ఇక ఎట్లా వెళ్తా అనేది. మా ఎస్టిమేట్ ప్రకారం అయితే 30 అనుకుంటాను మరి. ఇక సరే, కాయమచ్చ కానీ తెగుళ్ళ సమస్యలు కానీ అంటే ఇక ఇప్పుడైతే ఏం లేదు. అంటే మేము మొదలు ఏరితే మంచిగా ఉండేది కానీ మొదలు ఏరని కాయ ఒక మచ్చ అయింది. 4-5 క్వింటాలు ఎల్లు కానీ కాకపోతే ఏంటంటే పచ్చికాయ ఖరాబ్ అయితే ఏరలే. పిందె కాయ ఉన్నది. ఇప్పుడు ఆ పచ్చికాయ కొరకు చూసుకుంటే మరి ఇప్పుడు అంత ఖరాబ్ అయిపోయి మరి. ఇప్పటికైతే చూడాలి మరి. కాకపోతే గట్టిగా కాసింది. వైరస్ అయితే లేదు. వైరస్ అయితే తక్కువ 5%. ఆ 5% అది మొన్నటికా నుంచి. అది ఈ చెట్టు ఎదుగుదల ఎట్లా ఉంది సార్? మరి అయితే బాగానే ఉంది. మేనేజ్మెంట్ బాగానే చేసినాం. చెట్టు అయితే బాగానే ఉన్నది. అయితే గట్టిగానే అనిపిస్తుంది కానీ చూడాలి మరి దీన్ని బట్టి. చూడాలి. చేను అయితే ఓకే, పర్లేదు. వైరస్ అయితే తక్కువ. ప్రతిసారి వైరస్ వచ్చేది. ఈసారి వైరస్ స్టార్ట్ అయిన కాంచి ఈసారి వైరస్ తక్కువ. ఈ సంవత్సరం అది మొన్న అంతా కూడా ఒక 50-60 చెట్లు ఉండే వైరస్ అంతా మొత్తం మీద. ఇప్పటికి చేను మొత్తం మీద వైరస్ అనేది లేదు ఎక్కడ. ఒకటి మొన్న తయారైంది. ఇక క్రాప్ సెట్ అయింది కాబట్టి ఇక లైట్ తీసుకున్నాం. ఇక మీకు చాలు కదా అన్నట్టుగా చిన్నప్పుడు అంతే. ఇక అది నా సాగు చెట్టు కూడా బాగా పట్టలేదు. ఇక వైరస్ లేదు. వైరస్ అనేది మస్ట్ ఈ ఇత్తనానికి అనేది వైరస్ ఇన్ని సంవత్సరాల కానీ పెడతాం కదా. వైరస్ అనేది దీనికే తక్కువ వైరస్. ఇప్పుడు తయారవుతుంది. ఇప్పుడు అయితే కామన్. అది సైజ్ మంచిగా ఉంది. అయితే మంచిగా ఉన్నది. కలర్ సార్ రేట్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మీరు అమ్మిన తర్వాత తెలుస్తుంది. రేటుకు దేవుడే. కానీ ఇప్పుడు గింజ శాతం ఎట్లుంది సార్ మరి కాయాల కానీ? అదేంటి సార్, ఇరిగిన చెట్టా సార్ అది? విత్తనం అయితే కేక ఏంటిది అనేది ఎన్ని క్వింటాలు అనేది ప్రకారం అయితే పెట్టుకోవచ్చు. అది సార్ కాయ సైజు ఒకసారి చేతిలో పెట్టి చూపించండి. అనుకుంటాను 30 దిగుబడి అంటే ఎకరం ఉండదు. 35 గుంటలే కానీ 30 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది సార్. మీ ఊళ్ళో ఎవరైనా తోటలు వేసారండి మరి? లేదు. సార్ 40 ఏళ్ళ కాసి దాదాపుగా పెడతారు వీళ్ళు తప్ప ఇంకోళ్ళు ఎవరు పెట్టరు. తోట గట్టిగా నిలబడి చేస్తారు వీళ్ళు పని దీని మీద. సార్ వీళ్ళ మేనేజ్మెంట్ బాగుంది, మళ్ళీ దాంతోపాటు విత్తనం కూడా మంచిగా దొరికింది కాబట్టి ఇలాంటి దిగుబడి తోటకు సెట్ అయింది. విత్తనానికి వీళ్ళ పనికి సెట్ అయ్యి తోట ఈ దిశలో ఉన్నది అన్నట్టు. ఇప్పుడు కాదు 25 క్వింటాల తక్కువ ఎకరానికి 25 వచ్చింది. 25 నిన్నటి దాకా కూడా 25 తీసినాం. 20 తీశారు కానీ ఈసారికి 30 పైన అవుతుంది. 30 పైన తీసిన. అప్పట్లో ముచ్చట వద్దు, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు 25 తక్కువ, 25 తక్కువ. ప్రతి ఏటా 25 పైన తీసేటోళ్ళు.
కానీ ఈ సంవత్సరం మన సంధ్య విత్తనం ఎంత వస్తుంది? 30 కావాలని ఉండు నా లోపల 30 పైగానే వస్తుంది అనుకుంటానా. 30 కావాలి. మీ ఆలోచననే. ఇక మీరు 40 సంవత్సరాల నుంచి పండిస్తున్నారు, మీకంటే ఎక్కువ అనుభవం ఎవరికి ఉంటుందో చెప్పండి. ఇక 40 సంవత్సరాలు కనిపించింది. ఆ ఇత్తనం పట్టింది 30 క్వింటాలు 40 క్వింటాలు తీసిన ఆ, 25 దాకా వచ్చింది. 7 వాళ్ళకి 25 దాకా వచ్చింది పండించిన. ఆ. కానీ 30 కావాలనుకుంటా. అన్నిటికంటే ఈసారికి ఈ వాతావరణానికి బెటర్ అనిపించింది. అయితే ఈ కాపు చూసి ఆ మునుపు 25 వెళ్ళినప్పుడు కాపు చూసి 30 వెళ్ళాలన్నా మనసు అనుకుంటాను. ఆ. అప్పటి కాపుకి కానీ అధిక వర్షాలు అన్ని తోటలు పోయినాయి. ఈసారికి రేటు కూడా గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంత వాతావరణాన్ని తట్టుకోలే కదా సార్. యా, చెప్పండి అన్న. బుక్ చేసినప్పుడు తెలియదు, మా వాళ్ళు చెప్పకుండా తెచ్చిన నేను ఇక. ఆ, పట్టే పెడతా అనుకున్నాను. అని వద్దని చెప్పి నేను వద్దన్నా కానీ ఏ బుక్ చేసి చెప్పినా ఆడికి ఎటు పెడదాం, ఎటు పెడదాం. 10 ఎకరాల మక్కువ 10 ఎకరాల పత్తి పండి చేయవచ్చు. పెట్టుబడి చూడాలి ఇక ఎట్లా. పోయినసారి లాస్ అని అనుకున్నాం కానీ ఈ సంవత్సరం అయితే ఎవరు పెట్టలే ఇక మనం ఒకళ్ళం తప్ప. చూడాలి రేటు సంగతి ఏంటి అనేది. సార్ మళ్ళీ 25 కింద తాలుగా అయింది మొత్తం. వెరైటీ అయితే బాగా అనిపించింది. వెరైటీ. ఓకే, నెంబర్ 1. సార్ మీ అనుభవం ప్రకారం ఇలాంటి విత్తనం ఇప్పుడు చూసారని మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు సార్? వేరే ఇప్పుడు పత్తి మిరప కాకుండా నేను ఒక 4 ఎకరాలు పెడతా. ఆ. ఈ వెరైటీ అయితే చూడలేదు. ఉమ్, రైతులు ఎవరైనా పెట్టుకోవచ్చు. కాకపోతే మన దగ్గర కూడా ఉంటది. పెట్టుకోవచ్చు అంటే అల్లటప్పగా పెట్టుకొని ఆగం కావద్దు. అవునవునవును. దాన్ని పెట్టి చిన్న అది పిల్లలు చూసుకోదు. చూసుకుంటుంటేనే అదొక పంట. ఉమ్, ఏదో పెట్టినవా చేసినావా అన్నట్టుగా పోతే మాత్రం పనికి రాదు. అవును. వెరైటీ అయితే ఓకే, రోగాలు తట్టుకుంటుంది అన్ని తీరులో ఓకే. ఇప్పుడు మీరు సైజ్ చూసిరు కదా బాబా, ఇప్పుడు ఈ సైజ్ ఎట్లున్నది అంటే కోసరకు ఒకటే సైజ్ ఉందా లేకపోతే ఎట్లా అంటే సైజ్ అనేది తగ్గిందా? ఈ సంధ్య కింద నుంచి పై దాకా సేమ్ ఉంది. ఒకటే సైజ్ ఉందా? ఇప్పుడు మీరు కూడా ఫీల్డ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫీల్డ్ మొత్తం చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్కడైనా బొబ్బ అయినా కానీ మా నల్ల అయినా కానీ ఏమైనా అటాక్ అయిందా? తోట పేరు మీద అంత రాలేదు. ఉంటే పీకేసిన దానికి తట్టుకోగలుగుతుంది ఇది విత్తనం. పెట్టుకోవచ్చు ఎవరైనా కూడా. ఇప్పుడు తాల్ శాతం కూడా చెట్టు మీద ఏమైనా కనబడుతుందా? తాలుగా లేదు. ఇది మచ్చ వచ్చింది. ఈ తెంప ఎండిపోయి మచ్చ వచ్చింది. పోయేసరికి అది మొదటి వరకు మీరు ఎప్పుడు వేసారండి తోట? ఆగస్టు 13. ఆగస్టు 13. మగల మగ అంటే మగల పెడతాం. నారు మురక ఆడితరలో పోతాం. ఆగస్టు 13కి వేసినాం. ఆగస్టు 8, 5కి వేసేది 13. రైతు సోదరులు కూడా ఒకసారి సంధ్య అనే వెరైటీని ఒకసారి మీరు కూడా గమనించండి. కాయ సైజ్ ఒకసారి మీరే చూడండి. కొసరకు ఒక్కటే సైజు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం రైతు మాటల్లో కూడా విన్నాం మనం. ఒకసారి చూడండి, మీరే చూడండి. దగ్గర గనుపులతోటి దగ్గర మన చింతకాయలు ఎట్లా కాస్తాయో అట్లనే కాస్తుంది అన్నట్టు సంధ్య అనే వెరైటీ. రైట్. సంధ్య అనే వెరైటీ వేరే విత్తనాల కన్నా చాలా బెటరు. కాకపోతే వచ్చేసి ఏంటంటే అది 4 ఎకరాలు వేసుకుంటే వైరస్ వచ్చే 4 ఎకరాలు వేసుకుంటే కన్నా ఇది 2 ఎకరాలు వేసుకుంటే బాగుంటుంది. అంతే కానీ విత్తనానికైతే బెటరు. 4 వేసుకుంటే 2 వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు 4 ఎకరాలు వేసేటోళ్ళు కనీసానికి 2 ఎకరాలు వేసుకున్నా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సేమ్ వస్తుంది. వైరస్ వచ్చేది 4 ఎకరాలు వేసుకున్నా గంతే అవుతుంది, 2 ఎకరాలు వేసుకున్నా గంతే అవుతుంది. వైరస్ అయితే ఓకే, వైరస్ టాలరెంట్ ఇది. అంతా కొడితే 100 చెట్లు కూడా గగనమే. కాపు కూడా చిక్కగానే ఉంది. కాపే చిక్కగా ఉన్నది, అన్ని మంచిగా ఉన్నది. ఏరినాక దాని సంగతి అనేది తెలియాలి అంతే. సరే, ఓకే. ఏరినాక దాని ఏంటిది అనేది మన ఎస్టిమేట్ ఓకే అవుతుందా కాదా. అవుతుంది. 90% అయితే కావాలి. 90% అయితే కావాలి. 10% అని చెప్పలేం కానీ 90%. 35 గుంటలో 30 వచ్చే అవకాశం ఉంది మీరు చెప్పే మాట బట్టి. 100% లాస్ట్ వరకు అయితే సార్ మీరు పక్క వాళ్ళు కదా, వాళ్ళు చెప్పే మాట నిజంగానే అవుతుంది అంటున్నారా? అవుతుంది. అంతే. 35 గంటల ఆలు ఖచ్చితంగా 30 కట్టు. మీరు చెప్పిన మాట వాస్తవం తాతగారు. మీరు ఎందుకంటే మీకు అనుభవం ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నారు. ఓకే. చెట్టు సగం పడినప్పుడే 18 ఎకరానికి అప్పుడు చెట్టు సగం పడితేనే 10 క్వింటాలు వెళ్ళేది. ఇప్పుడు 70% పండింది. ఒక్క మునిది 20 వేస్తారు. ఒక అదే చూపిస్తా ఇక మనం ఒక్క చెట్టునే పట్టుకొని చూపిస్తున్నారు అనుకుంటారు రైతులు. మనం అన్ని ఒకసారి చూపించామనుకో ఇంకా వెళ్ళండి చూసుకుంటా. మీరు మధ్యలో బంతి పూలు కూడా వేసుకున్నారు కదా, దాన్ని వేసుకోవాలి. ఎందుకంటే దీని మీద దోమ అన్నది దాని అయితే మనకి వెంటనే అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనం మందులు స్ప్రే చేసుకోవచ్చు. ఇది మన
సీతాదేవి చెట్లు పెట్టుకోవాలి, ఆడొకటి నారు మొత్తం నారు పోసేప్పుడు మేము అదే అదే పూర్తి పెడతాం అన్నట్టు ఊరంటే మంచిగా తోట పెట్టుకున్నా ఊరు అంటారు. తెలియక కదా అన్నాడు ఖచ్చితంగా పెట్టాలి అన్నాడు బంతి చెట్లు ఖచ్చితంగా ఉండాలి. ఉంటే కనుక దోమ అన్నది ఇది అన్నది దాన్ని వాడుతున్నట్టు. ఇది వెనుక పడ్డది కాబట్టి ఈ తమ్మగా ఇట్లా ఈ మూల అవలంతా మూల పడి ఈ మూలకి వెనుక పడ్డట్టు. వీడు ఇంకా చచ్చిపోతాను కూడా వానప్పుడు నీళ్ళు చేసి ఉడబడ్డాయి, ఉడికేసింది. ఉడికేస్తే టైం మంచి అని చెప్పి ఇక మళ్ళీ బత్త తెచ్చి చిటికింత వంపమని చేసాం. మళ్ళీ ఎత్తిగా లేచింది అన్నట్టు. అంటే చచ్చుడు రోగాన్ని కూడా తట్టుకునేది అంత పెద్ద వర్షానికి. కాదు వాన కొట్టినా అదే అదే ఇప్పుడు కొన్ని నీళ్ళు ఎక్కువ అవగానే కొన్ని మొక్కలు చనిపోతూ ఉంటాయండి, బొరలు పడతాయి. అయితే ఇట్లా ఇట్లా పడతారు పడితే ఏమన్నా మనం లాట్టి చెట్టు కింద మంచి మట్టి వేసి గడ్డి తీసి ఎత్తి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు అందుకే వీడు పండుగ వెనుక పడింది. సార్ ఇది విల్టు సమస్య ఏమైనా వచ్చిందా? ఏమైనా లేదు. చూడండి తోట మొత్తం ఏ విధంగా కాస్తుందో నేను చూపిస్తూనే ఉన్నా. చూడండి, మనం లైవ్లోనే ఎందుకు చూపిస్తున్నామంటే రైతు యొక్క అనుభవం ఎట్లా ఉంటుందో దాని ప్రకారంగా మన సీడ్ అనేది వాళ్ళకి మంచిగా కనిపిస్తేనే 10 మంది రైతులకు చెప్పుకోగలరు వాళ్ళు. పండు తక్కువ పండింది, పచ్చికాయలు ఎక్కువ. ఈ సీడ్ పేరు మళ్ళీ కంపెనీ పేరు ఏమైనా చెప్పగలరా? సంధ్య, ధన్వి సీడ్స్ కంపెనీ వారి సంధ్యా వెరైటీ. అయితే బెటర్.